హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికీ ఎన్నికల్ని మర్చిపోలేదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలపై ఇప్పటి వరకు చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఇతర చాలామంది మేధావి వర్గాలు కానీ ఇప్పటికీ ఒకటే మాట చెబుతుంటారు, 2024 ఎన్నికల్లో ఏదో ఒక మతలబు జరిగింది, అది ఈవీఎం హ్యాంపరింగ్ అనేది. ఎందుకంటే వాస్తవానికి 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్ న్యాయవాదులు కూడా ఒక కామెంట్ చేశారు, ఒక పోస్ట్ చేశారు. అంటే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ట్యాంపరింగ్ జరగలేదు కానీ ఒక సెలెక్టివ్ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనేది ప్రశాంత్ భూషణ్ అప్పట్లోనే చెప్పినటువంటి మాట. అయితే చాలామంది వాదిస్తుంటారు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారు, మీకు అనుకూలంగా ఉంటే ఒకలా మాట్లాడతారు, అనుకూలంగా లేని చోట మాత్రం మరోలా మాట్లాడతారని. మరి 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదంటారా అనేది ఒక ప్రధానంగా ప్రతిపక్షాలు కానీ ఇప్పటి కూటమి ప్రభుత్వ నేతలు కానీ ఎవరైతే 2024 ఎన్నికల్లో విజయాన్ని అందుకున్నారో ఆ పార్టీలు చెప్పే మాట. సో ఇదంతా పక్కన పెడితే వాస్తవానికి 2024 ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్, ఆ తర్వాత కౌంటింగ్ చేసినటువంటి ఓట్లు, అంటే ఫామ్ 17 ఫామ్ 20 మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గురించే ఇప్పటి వరకు చాలామంది చర్చించుకున్నారు, పదే పదే చెప్పారు. ఈ రెండిట్లో అంటే పోలైన ఓట్లకు కౌంటింగ్ ఓట్లకు ఎందుకు తేడా వచ్చిందనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఇప్పటి వరకు అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. సో అందుకే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉంటుంది, ఈవీఎం హ్యాకింగ్ జరిగి ఉంటుంది అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో మరికొంతమంది చేసే వాదన, పోలింగ్ అయిన తర్వాత ఈవీఎం సీజ్ చేసేటప్పుడు 78% ఉన్నటువంటి ఈవీఎం మిషన్ బ్యాటరీ కౌంటింగ్ కోసం ఓపెన్ చేసినప్పుడు 91-92% ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో ఎవరు ఛార్జింగ్ పెట్టారు, అదంతా సీజ్ అయిపోతుంది కదా అనేది మరికొంతమంది ఇప్పటి వరకు వాదించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ది వైర్ కథనంలో, ది వైర్ అనే పత్రిక గురించి అందరికీ తెలిసిందే, చాలా ప్రముఖమైనటువంటి పత్రిక. ఈ పత్రికలో ప్రముఖ పొలిటికల్ ఎకనమిస్ట్గా ముద్రపడినటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ సలహాదారుడుగా పనిచేసినటువంటి పరకాల ప్రభాకర్, ఎవరైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్తగా కూడా ఉన్నారు, పరకాల ప్రభాకర్ రాసినటువంటి కథనం ది వైర్ పత్రికలో. ఇదే ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. మొత్తం పక్క ఆధారాలతో ఆయన గణాంకాలతో సహా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం ఈ కథనంలో ఉంది. ఒకసారి ఈ కథనం February 14 అంటే జస్ట్ ఒక 2 రోజుల క్రితం ది వైర్ పత్రికలో వచ్చింది. ఈజ్ దర్ మిస్చీఫ్ బిహైండ్ ద మిరాకిల్ ఆఫ్ 2024 ఆంధ్రప్రదేశ్ పోల్స్, ఇది హెడ్డింగ్. ఈ హెడ్లైన్ కింద ఒక కథనం వచ్చింది, చాలా సుదీర్ఘమైనటువంటి కథనం. ఈ కథనం మొత్తం నేను పోవడం లేదు, మొత్తం దీనికి సంబంధించి కొన్ని క్లుప్తమైనటువంటి అంశాలు ఏవైతే ప్రధానంగా పరకాల ప్రభాకర్ గారు ఈ అంశాన్ని లేవనెత్తుతూ ప్రధానంగా కొన్ని పాయింట్లు ఆయన లేవనెత్తారో అవి ఇప్పుడు చర్చించుకుందాం. ముఖ్యంగా మే 13వ తేదీన 2024 మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా 4వ దశ పోలింగ్. సిఇఓ ఆంధ్రప్రదేశ్ సాయంత్రం 5 గంటల వరకు 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత, అంటే 5 గంటల వరకు ఉన్నటువంటి పోలింగ్ శాతాన్ని 68.04%గా అప్పట్లో ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించినటువంటి పరిస్థితి. సో అప్పటికే ఇది చాలా పెద్ద ఎత్తున. ఆ తర్వాత ఇంకా చాలామంది క్యూ లైన్లలో ఉన్నారు, దాదాపు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో ఉన్నారు. కాబట్టి ఇంకా తుది ఫిగర్ అనేది ఇంకా టైం పడుతుందని చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత అంటే మే 13, 2024 రాత్రి 8 గంటలకి, అంటే ఇక్కడ 5 గంటలకి అనౌన్స్ చేసినటువంటి పర్సంటేజ్ ఎంత, 68.04. ఆ తర్వాత 8 గంటలకి, అంటే 5 నుంచి 6, 6 నుంచి 7, 7 నుంచి దాదాపు 3 గంటల తర్వాత, అంటే 8 గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్ 68.12%గా ఏపీ సీఈఓ అనౌన్స్ చేశారు. సో ఆ తర్వాత అంటే రాత్రి 11:45 అదే రోజు అంటే మే 13వ తేదీ రాత్రి 11:45 ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అది రాత్రి 11:45. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ 76.50. ఇది కూడా మే 13వ తేదీ 2024 రాత్రి 11:45 అనౌన్స్ చేసినటువంటి ఒక ఫిగర్.
సో ఇక్కడ వరకు బాగానే ఉంది. అంటే ఆ తర్వాత మే 17వ తేదీ అంటే సరిగ్గా మే 13 పోలింగ్ జరిగింది. 13 రాత్రి 11:45 76.86% పోలింగ్గా నమోదైందని చెప్పి నేరుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆ తర్వాత మే 17వ తేదీని అంటే దాదాపు 4 రోజుల తర్వాత, బహుశా ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎక్కడ ఏ ఎన్నికల సందర్భంగా కూడా పోలింగ్ ముగిసిన 4 రోజుల తర్వాత తుది ఫిగర్ అనౌన్స్ చేయడం అనేది నేనైతే వినలేదు. బహుశా ఎవరు కూడా విని ఉండరు. మే 17వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రివైజ్డ్ ఫిగర్ అనేది అనౌన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ పోలింగ్ శాతం గురించి. అది 80.66%. సో ఇక్కడ ఆ తర్వాత సిఈఓ ఏపీ అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 80.66%గా మే 17వ తేదీన అనౌన్స్ చేసింది. కానీ ఏపీ సిఈఓగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా మొత్తం పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్ 81.66%గా అనౌన్స్ చేశారు. అది కూడా ఆ తర్వాత ఫైనల్ కలుపుకుంటే 81.79% అని చెప్పి తేల్చిన పరిస్థితి. ఇక్కడ ఈసీఏని అనౌన్స్ చేసింది కరెక్టా లేదా ఏపీ సిఇఓని అనౌన్స్ చేసింది కరెక్టా? 80.66% కరెక్టా, 81.79% కరెక్టా? ఏది కరెక్ట్? ఒక ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించినటువంటి ఫిగర్లలోనే ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. సో ఇదంతా పక్కన పెడదాం. ఓటర్ టర్నౌట్, ఇక్కడ ఓటర్ టర్నౌట్ గురించి మాట్లాడితే ముఖ్యంగా ఇవన్నీ నేను చెప్పేవన్నీ ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ది వైర్ పత్రికలో ఆయనకు అనుమానం వచ్చినటువంటి అంశాలు ఆయన ఒక గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. ఏ టోటల్ టర్నౌట్ ఆఫ్ 68.04% ఓట్ టిల్ 5 PM ఆఫ్ May 13, 2024 అంటే 6.3% పెర్ అవర్ అంటే గంటకి 6.3% ఓట్లు నమోదైనట్టు ఇక్కడ తెలుస్తుంది మొత్తం 10 గంటల్లో. సో ఆ తర్వాత 68.12%కి పెరిగిందని చెప్పారు రాత్రి 8 గంటలకి. అంటే ఎంత పెరిగింది అక్కడికి పర్సెంటేజ్? కేవలం 0.08% 3 గంటల్లో పెరిగింది. అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కేవలం 0.08% మాత్రమే పోలింగ్ పెరిగింది. ఇక పోలింగ్ పర్సెంటేజ్ వెంట అప్ టు 76.50% at the night of May 13 night 11:45 PM. అంటే ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ ఎంత పెరిగింది? ఆ 3 గంటల్లో 8.38% పెరిగిపోయింది. 5 గంటల నుంచి 8 గంటల వరకు పెరిగింది 0.08% ఓటింగ్ శాతం పెరిగింది మే 13న. కానీ అదే రోజు రాత్రి 8 గంటల నుంచి 11 గంటల 45 నిమిషాలు అంటే కేవలం 2 గంటల 45 నిమిషాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ 8.38%కు పెరిగిపోయింది. పెరిగిన తర్వాత అంటే ఇది కూడా ఫైనల్ ఫిగర్ కాదు. రాత్రి 11 గంటల 45 నిమిషాలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి వివరాల ప్రకారం అప్పటికి ఇంకా 3500 పోలింగ్ బూత్లలో ఇంకా చాలామంది ఓటర్లు వెయిట్ చేస్తున్నారు ఓటు వేయడానికి అని చెప్పారు. సో ఒకవేళ అది కూడా నిజమే అనుకుందాం, కానీ వాస్తవానికి ఆ పరిస్థితి ఉందా లేదా అటువంటిది మాకైతే కనిపించలేదు. కానీ సరే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన దాని ప్రకారమే నిజం అనుకుంటే రాత్రి 11 గంటల 45 నిమిషాలకు తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరో 3500 పోలింగ్ బూత్లలో ఓటర్లు పెద్ద ఎత్తున నిరీక్షిస్తున్నారని అనుకుందాం. సో ఇక్కడ ఓట్స్ పోల్డ్ ఇన్ దీస్ 3500 పోలింగ్ బూత్స్ ఆఫ్టర్ ద మిడ్ నైట్ and worked out to have raised the voter turnout by 4.16%. ఈ 3500 బూత్లలో కూడా పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ పర్సెంటేజ్ మరో 4.16%కి పెరిగింది. అంటే మే 17వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి ఒక ప్రెస్ నోట్ ద్వారా ఇది తేలింది. సో దీన్ని మనం ఒకవేళ ఓట్లలో కన్వర్ట్ చేసుకుంటే అంటే 4.16% రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి రాత్రి 2 గంటల వరకు జరిగినటువంటి పోలింగులో 4.16% పెరిగిందని తేలింది. ఎందుకంటే ఏపీ సిఈఓ లాస్ట్ ఓటు ఏపీలో క్యాస్ట్ అయింది రాత్రి 2 గంటలకు అని చెప్పారు. ఏ రాత్రి? మే 14వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు లాస్ట్ ఓటు ఏపీలో పోలైందని ఆయన క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఏపీ సిఈఓ ముఖేష్ కుమార్ మీనా విడుదల చేశారు. సో దీన్ని ప్రకారం చూసుకుంటే కేవలం ఆ 2 గంటల వ్యవధిలో 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో 3500 బూత్లలో పోలింగ్ ఇంకా కొనసాగుతుందని చెప్పారు కదా. వీటిలో ఈ 4.16% పోలింగ్ శాతాన్ని మనం ఒకవేళ ఓట్లలో దీన్ని కన్వర్ట్ చేస్తే
19,482 ఓట్లు. ఇది ఇప్పుడు చాలా ప్రధానమైనటువంటి అంశం. మరొకసారి చెప్తున్నాను, 17,19,482 ఓట్లు. అంటే 3,500 బూత్లు ఉన్నాయి. 3,500 బూత్లలో నమోదైనటువంటి ఆ 2 గంటల్లో నమోదైనటువంటి ఓట్లు 17,19,000. ఇది ఒక్కొక్క పోలింగ్ బూత్కి మనం దీన్ని డివైడ్ చేసుకుంటే 491 ఓట్లు పోలయ్యాయి ఒక్కొక్క పోలింగ్ బూత్లో. ఇదే ఇప్పుడు ప్రధానంగా అనుమానాలకి తావిస్తుంది. ఎందుకు అనుమానాలకి తావిస్తుంది అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి మనం లెక్కలు వివరించుకోవాలి. అది కూడా పరకాల ప్రభాకర్ గారు దివాయిర్ పత్రికలో చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు కేవలం అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాదు, అసెంబ్లీ లోక్సభ రెండూ కలిపి జరిగాయి. ఎన్నికలు జరిగేటప్పుడు ఒక ఓటర్ ఎన్నికల బూత్లోకి వెళ్ళినప్పుడు ముందుగా తన పేరు ఉందో లేదో తన పేరు ఉందా లేదా అనేది వెరిఫై చేసుకుంటాడు. ఆ తర్వాత రిజిస్టర్లో సైన్ చేస్తాడు. ఆ తర్వాత థంబ్ ఇంప్రెషన్ ఇస్తాడు. ఆ తర్వాత బొటన్ వేలుపై చూపుడు వేలుపై ముద్ర వేసుకొని అప్పుడు ఎంపీ ఓటు వేస్తాడు. ఎంపీ ఓటు వేసిన తర్వాత తిరిగి అసెంబ్లీ ఓటు వేస్తాడు. సో ఇది జరిగే ప్రక్రియ. సో ఇదంతా జరగడానికి ఎంతసేపు పడుతుంది? ఎంత లేదన్నా కనీసం 2 నిమిషాలు పడుతుంది ఒక్కొక్క ఓటుకి, ఒక్కొక్క ఓటు క్యాస్ట్ చేయడానికి. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కేవలం 20 సెకండ్లలోనే ఒక్కొక్క ఓటు వేసినట్టు అర్థమవుతుంది. ఇది జరిగే ఆచరణ సాధ్యమేనా? ఎందుకంటే ఒక ఓటు వేసిన తర్వాత ఆ వివిప్యాట్ స్లిప్ జనరేట్ అవ్వడానికి కనీసం 14 సెకండ్లు పడుతుంది. అంటే 6 సెకండ్లలో ఓటు ఎలా వేయగలడు? ఇది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ముఖ్యంగా పరకాల ప్రభాకర్ చాలా వివరంగా దివాయిర్ పత్రికలో ఈ అంశాలన్నింటినీ ఉదహరిస్తూ తన అనుమానాలని వ్యక్తం చేస్తూ, అందుకే ఈజ్ దేర్ ఎనీ మిస్సేఫ్ బిహైండ్ ద మిరాకిల్ ఆఫ్ 2024 ఆంధ్రప్రదేశ్ పోల్స్ అంటూ ఒక విశ్లేషణాత్మకమైన కథనాన్ని రాశారు. ఈ కథనమే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే ఇది నిజంగా జరగడానికి ఆచరణ సాధ్యం కానిటువంటి పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ చెప్పే లెక్కల్లో తేడా ఉంది. ఎలక్షన్ కమిషన్ చెప్పే లెక్కల ప్రకారం కౌంట్ వేసుకున్న ఒక్కొక్క ఓటు వేయడానికి 2 నుంచి 3 నిమిషాలు పట్టే సమయం ఉంటే కేవలం 20 సెకండ్లలోనే ఒక ఓటు వేసేంత ఫాస్ట్గా అక్కడ పోలింగ్ ఎలా జరిగిందనేది ఒక ప్రధానమైనటువంటి ఒక డౌట్ ఇప్పుడు అందరి నోట వినిపిస్తుంది. పరకాల ప్రభాకర్ రాసినటువంటి ది వైర్ కథనం ద్వారా ఇప్పుడు ఈ సందేహాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఒకసారి చాలా అనుమానాలకు తావిచ్చే అంశం మరొకసారికి లాస్ట్లో ఇంకొకసారి చూద్దాం. మే 13, 2024 సాయంత్రం 5 గంటలకు సిఈఓ ఏపీ టర్నౌట్ ప్రకారము 68.04%. మే 13, 2024 రాత్రి 8 గంటలకు ఈసీఐ ఇచ్చినటువంటి డేటా ప్రకారం 68.12%. మే 13, 2024 రాత్రి 11 గంటల 45 నిమిషాలకు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 76.50. మే 17, 2024 సిఈఓ ఏపీ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 81.86% ఓటింగ్ నమోదైంది. మే 17, 2024 ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అదే రోజు ఇచ్చినటువంటి డేటా ప్రకారం 80.60% ఓట్లు ఏపీలో నమోదైనటువంటి పరిస్థితి. సో ఇంత వేగంగా అంటే ఒక్కొక్క ఓటు వేయడానికి అంటే ప్రతి 20 సెకండ్లకు ఒక ఓటు పడిందని అనుకోవాలా? ఇది ఆచరణ సాధ్యమేనా? ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క వివిప్యాట్ స్లిప్ జనరేట్ అవ్వడానికే 14 సెకండ్లు పడుతుంది. ఒక ఓటు నుంచి ఇంకో ఓటు వేయడానికి కనీసం 7 సెకండ్లు పాజ్ ఉండాలి. సో అక్కడికే 20 సెకండ్లు అయిపోతుంటే ఓటు ఎప్పుడు వేసినట్టు? ఇందాక ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్పాను నేను. ఎలక్షన్ బూత్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఓటర్ ముందు తన ఓటుని వెరిఫై చేస్తాడు, రిజిస్ట్రీలో సంతకం చేస్తాడు. తర్వాత థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది. తర్వాత చూపుడు వేలుపై రాసే కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఎంపీ ఓటు వేస్తాడు. ఎంపీ ఓటు తర్వాత వివిప్యాట్ స్లిప్ జారీ అయిన తర్వాత అది చూసుకొని నిర్ధారించుకుని తిరిగి అప్పుడు అసెంబ్లీ ఓటు వేస్తాడు. ఇదంతా జరగడానికి ఎంతసేపు పడుతుంది అన్నది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎంత ఫాస్ట్గా వేసినా సరే, ఎంత వేగంగా వేసినా సరే ఓటు, ఎంత వేగంగా అక్కడ ఉన్నటువంటి మెషినరీ పనిచేసినా, సిబ్బంది పనిచేసినా సరే 2 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం, ఇచ్చినటువంటి వివరాల ప్రకారం రాత్రి 11 గంటల 45 నిమిషాల తర్వాత చివరి ఓట్ క్యాస్ట్ అయినటువంటి 2 గంటల వరకు దాదాపు 17,19,000 ఓట్లు పోలయ్యాయి. అంటే 17,19,000 ఓట్లు పోల్ అవ్వడానికి సమయం ఎంత పడుతుంది?
ఒకవేళ ఈ 2 నిమిషాల ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా దాదాపు 8 గంటలు పడుతుంది. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఏపీ సిఏఓ కానీ ఇచ్చినటువంటి ఫైనల్ వివరాల ప్రకారం చివరి ఓటు క్యాస్ట్ అయింది ఏపీలో రాత్రి 2 గంటలకు. అటువంటప్పుడు కేవలం 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో 17,19,000 ఓట్లు ఎలా పోలయ్యాయి? ఇదే ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు చాలా సూటిగా చాలా స్పష్టంగా అడుగుతున్నటువంటి ప్రశ్న. ది వైర్ కథనంలో ఇదే అంశం హైలైట్ అయింది. ఈ అంశాలే ఇప్పుడు వైర్ కథనంలో వచ్చినటువంటి అంశాలు ఇప్పుడు మరోసారి పెద్ద ఎత్తున ఏపీలో 2024లో జరిగినటువంటి ఎన్నికలపై చాలా అనుమానాలు చాలా సందేహాల్ని మరోసారి తెరపైకి తీసుకొస్తున్నాయి. అందుకే ఆయన క్లియర్గా టైటిల్లో ది వైర్ కథనం కూడా చాలా క్లియర్గా రాసింది. ఈజ్ దేర్ ఎనీ మిస్చేఫ్ బిహైండ్ ద మిరాకిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024 పోల్స్ అని చెప్పి హెడ్డింగ్ కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ ఈవీఎం హ్యాంపరింగ్ జరగలేదు, లేదా బ్యాటరీ ఎందుకు ఛార్జ్ అయింది, ఎందుకు ఛార్జ్ అవ్వలేదు, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ఇచ్చిన డేటా ప్రకారం తీసుకున్న అది కూడా నేను సాయంత్రం 5 గంటల వరకు లేదా 8 గంటల వరకు ఇచ్చినటువంటి డేటాను కూడా నేను ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. రాత్రి 11 గంటల 45 నిమిషాలకు నుంచి చివరి ఓట్ క్యాస్ట్ అయినట్టు ఏపీ సీఈఓ స్వయంగా ప్రకటించినటువంటి 2 గంటల సమయం ఏదైతే ఉందో, అంటే చివరి 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో 17,19,000 ఓట్లు పోలవడానికి కేవలం ఒక్కొక్క ఓటుకి 20 సెకండ్లే పట్టిందా? ఎంత తక్కువలో వేసుకున్నా 2 నిమిషాలు పడుతుంది. అటువంటిప్పుడు 17 లక్షల ఓట్లు పోలవాలంటే కనీసం 16 గంటలు లేదా 15 గంటలు పట్టే అవకాశం ఉంది. అటువంటిది ఇంత వేగంగా కేవలం 20 సెకండ్ల వ్యవధిలో ఓట్లు ఎలా వేయగలుగుతారు? అందుకే ఈ అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ పరకాల ప్రభాకర్ పాయింట్అవుట్ చేయదలిచింది. పరకాల ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా తన అనుమానాల్ని సందేహాల్ని వెళ్ళిపుచ్చింది కూడా అందుకే మరోసారి ఏపీ 2024 ఎలక్షన్లు ఇప్పుడు మరోసారి ఒక చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ది వైర్ పత్రికల్లో వచ్చినటువంటి కథనం చాలా పెద్ద ఎత్తున అనుమానాలకు దారితీస్తోంది.